ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. పలికిడిది భాగవతమట పలికించడి వాడు రామభద్రుండట, నీ పలికిన భవహరమగునట పలికద వేరుండుగాధ పలుకగనేరా. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. తమాదిదేవం కరుణానిధానం తమాలవర్ణం మహితాసుహితావతారం అపార సంసార సముద్ర సేతుం భయామహే భాగవత స్వరూపం. ఇంతకుముందు వీడియోలో కృష్ణుడు చెప్పాడు, దానివల్ల దీనివల్ల అని చెప్పు 24 క్యారెక్టర్స్ చెప్పి వాటి వల్ల నేను గ్రహించాను జీవిత పరమార్థమేదో ఆ రకంగా మసులుకోవాలి అని చెప్పినప్పుడు ఉద్ధవుడు అన్నాడు, నువ్వు చాలా పెద్ద లిస్టు చెప్పావు, ఏమిటి వాడి విశేషం? వాడిని ఏం చెప్పావు? అఖండమైనటువంటి అపారమైనటువంటి అనంతమైనటువంటి సృష్టిలో 84 లక్షల జీవరాశులు ఉండగా ఈ కొద్ది విషయాలే 24 గురించి చెబుతారు, 24 జాతుల గురించి చెప్పేవే, ఏమిటి ఏ దాంట్లో కొన్ని విశేషం అని అన్నాడు. అప్పుడు ఉద్ధవుడితో కృష్ణుడు అన్నాడు, ఉద్ధవా, భూమి వల్ల సహనం, వాయు వల్ల పరోపకారం, ఆకాశం వల్ల కాలం చేత సృష్టించబడినటువంటి గుణాలతో సాంగత్యం లేకపోవటం, వాటి వల్ల ఇప్పుడు కూడా శుచిగా శుభ్రంగా ఉండటం, నిప్పు వల్ల అగ్ని వల్ల నిర్మలంగా ఉండటం, సూర్యచంద్రుల వలన సర్వసమత్వం ఉండటం, ఒక పావురం వలన భార్య యందు బిడ్డల యందు స్నేహాన్ని విడిచిపెట్టడం, అటాచ్మెంట్ విడిచిపెట్టడం, కొండ చిలువ వలన ఇష్ట ప్రకారం తిరుగుతూ అందినటువంటి అంటే ఏ సమయంలో ఏదో ఆహారం అయితే దాన్ని మాత్రమే స్వీకరిస్తూ ఉండటం, సముద్రం వలన ఉత్సాహం రోషం గ్రహించడం, ఒక మిడత వలన శక్తికి తగినటువంటి పని చేయడం, 9 వలన సారాన్ని మాత్రమే గ్రహించడం, పువ్వుని డెస్ట్రాయ్ చేయదు 9. ఆ మందార పువ్వు మీద వాళ్తుంది వచ్చి దాంట్లో ఉంటే మకరందాన్ని స్వీకరిస్తుంది, గుట్టుగా వెళ్ళిపోతుంది, కానీ ఆ పుష్పం యొక్క స్వరూప స్వభావాలని పరిమళాన్ని ఏమీ భంగం చేయదు. కాబట్టి 9 వల్ల సారగ్రాహి, ఆ సారాన్ని మాత్రమే గ్రహించడం, ఏనుగు వల్ల స్త్రీ వైముఖ్యం, తేనెటీగ వలన సంపాదించి పెట్టడమే కానీ అనుభవించేది లేకపోవటం. ఎందుకుని? లోభం వల్ల ఎవడో వస్తాడు, తినేటం కలిగిస్తాడు, మొత్తం తినేది దోసుకొని పోతాడు, కష్టపడి పెట్టే తొలిటీగలన్నీ కూడా పారిపోతూ ఉంటాయి. అట్లాగే లేడి వలన విచారపరత్వం, తాబేలు వల్ల జీవచాపల్యం, ముంగిస వల్ల దొరికిన దాంతో సంతృప్తి పడటం, లఘుమకి పిట్ట వలన మోహ త్యాగం, ఒక పసివాడు ఒక బాలుడి వల్ల ఎప్పుడు సంతోషంగా ఉండటం అంటే నిత్య సంతోషం, ఒక కన్య ఒక కుమారి వలన సంగమ విసర్జనం, బాణాలు వేసే నిషాద వల్ల ఏకాగ్రత కాన్సన్ట్రేషన్, ఇక సర్పం వల్ల ఇతర ఇళ్లలో నివసించడం, సాలె పురుగు వల్ల సంసార బంధాలు చిక్కుపడకుండా ఉండటం, కందరీక వల్ల లక్ష్య జ్ఞానం, ఇవి నేర్చుకోవాలి అని చెప్పాడు. ఈ గుణాలని గ్రహించి కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యం అనే 6 శత్రువుల్ని జయించి బలవాన్ ఇంద్రియగ్రామో కామరూపం దురాసుతం అని చెప్పాడు భగవద్గీతలో కృష్ణస్వామి. ఈ 6 కూడా జయించేసి ముసలితనం రాకుండా, చావు లేకుండా వాయువుని వశం చేసుకొని శరీరాన్ని పవిత్రంగా ఉండటం కోసంగా యజనం యాజనం అధ్యయనం అధ్యాపనం దానం ప్రతిగ్రహం అనేటటువంటి వాడి మీద ఆసక్తి ఉన్నటువంటి వాడై పట్టణాలను గ్రామాలను నగరాలను విడిచిపెట్టి ఏ కొండల్లోనో కోనల్లోనో అడవుల్లోనో ఉంటూ దేహధారణ కోసంగా ఈ దేహాన్ని కాపాడుకోవడం కోసం ఎంతవరకు అయితే ఆహారం అవసరమో అంతవరకు మాత్రమే ఆహారం తీసుకుంటూ సంతోషం సుఖం రెండింటినీ కూడా సమానంగా భావిస్తూ లోభాన్ని మోహాన్ని విడిచిపెట్టి ఇంద్రియాలను జయించి
నన్ను తప్ప మరొకటి ఏమీ కూడా ఆశించకుండా ప్రవహించకుండా ఆత్మనిష్టతోటి పవిత్రమైనటువంటి అంతఃకరణం కలిగినటువంటి యోగి మాత్రమే నన్ను చేరతాడు, నాయందే కలుస్తాడు అని చెప్పాడు కృష్ణస్వామి. మోహితుడై పశుకాంక్షావాహినిలో చిక్కి క్రూరవశుడై మనుజుండు ఉపోపాహలి రొంగగా దేహము నలగంగా చేయు దీనత నిపుడున్. ఒక మోహానికి వశమైపోయినటువంటి వాడు, ధనవాంఛ అనే ప్రవాహంలో కొట్టుకొని పోతున్నటువంటి వాడు, క్రూరమైనటువంటి భావాలకు లొంగిపోయేటువంటి మనుషుడు, ఊహము అపోహలు తెలియకుండా దీనత్వాన్ని పొంది శరీరాన్ని పాడు చేసుకుంటున్నాడు, శిథిలం చేసుకుంటున్నాడు అని చెబుతూ ఇక్కడ ఇంకో కథ చెప్పాడు. ఏమిటి ఆ కథ ఏదో మనం విందాం. జై శ్రీరామ్. నీ పాదకమల సేవయు నీ పాదార్చకుల తోడి నెయ్యమును నితాంతాపార బోధదయ్యును తాపసమందార నాకు దయసేయగదే.